చీమకుర్తి పట్టణం 3వ వార్డు నందు ఎడ్లపల్లి రామబ్రహ్మం యూనిట్ పరిధిలో గిన్నెల స్వామి బజార్, తోపు బజార్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, కరపత్రాలు ప్రజలకు అందిస్తూ వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్న సంతనోత్తరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పేర్కొన్నారు. గురువారం చేమకుర్తి 3వ వార్డులో స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి ప్రజలతో మమేకమై ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, సామాజిక పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పట్టిందని, కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పింఛన్ ఒక్కసారిగా పెంచి అందిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో ఎవరైనా పిల్లలుంటే అంతమందికి అమ్మకు వందనం పథకం ద్వారా నగదులు అందిస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు అభివృద్ధి వైపు పరుగులు తీసేలా సీఎం చంద్రబాబు P4ను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎల్లప్పుడూ మద్దతు పలకాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ముప్పూరి సెలమయ్య, కస్టర్ ఇన్ఛార్జ్ కాట్రగడ్డ రమణయ్య, సెక్రటరీ అవనిగడ్డ శేషయ్య, మాజీ టౌన్ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు శివపార్వతి, జనసేన అధ్యక్షుడు తాతినేని రాము, పుల్లపు శివ, నాగరాజు, రంగారావు, ఈర్ల నారాయణ, నర్రా నాగరాజు, ఉన్నం మురళి, యోగయ్య, గొల్లపూడి పని ఈశ్వర్, ఎడ్లపల్లి సురేష్, అవినీడి సుబ్బారావు, రావిపాటి శ్రీనివాసరావు, అవినిసినేని వెంకయ్య, కంకణంపట్టి బుజ్జి, భిక్షాలు, షేక్ బాజీ, జాకీర్, పెండ్యాల సురేష్, నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు కట్ట రమణయ్య మరియు పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న దయసి. ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతను తలపాడు, సంతను తలపాడు, అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్న దయసి. జనమంతా అభయమిచ్చిన రవంగా, సంతను తలపాడు జనం తోడు ఉండంగా, పాడు ప్రజలంతా మద్దతునే తెలప
నెలపంగా నాగులుప్పలా పాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే. సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమారన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతనూతల పాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమ కుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా సంతనూతల పాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పల పాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిర విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం పథకంతో
నేస్తం సంత నూతన పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు పల్లెల ప్రగతిని కోరిన ఈ జననాయకుడు పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం సంతను తలపాడు అభివృద్ధికి సాక్ష్యం మార్పు కొరకు ఆరాటం ప్రజల కొరకు పోరాటం ప్రజల కొరకు పోరాటం జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు చీమ కుర్తి జనమంతా అభయమిచ్చిన రవంగా సంతను తలపాడు జనం తోడు ఉండంగా పాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా నాగులుప్పలాపాడు నగార మోగించంగా తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట గెలుపు ఖాయమంట జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు మహాలక్ష్మి పథకం ఆడపిల్లలకు వరం ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం యువగలం అవుతుంది యువతరముకు బలం అన్నదాత పథకం నిండెను రైతుల కంచం టూరిచ్ పథకంతో పేదల ధనికుల చేసే ఈసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకెవర ఓటు జై టీడీపీ జై జై టీడీపీ జై జనసేన జై జై జనసేన జై చంద్రన్న జై జై చంద్రన్న జై పవనన్న జై జై పవనన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై విజయన్న బిఎన్ విజయ్ కుమార్ అన్న జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం సంతను తలపాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ శ్రీ ఎడ్లపల్లి రామబ్రహ్మ గారికి అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి మన గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అడకా స్వాములు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా గత సంవత్సరం కాలం ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే ఆ రోజున అసలు స్వాతంత్రం అనేది అసలు నిజంగా ఉందా 1947లో వచ్చిన స్వాతంత్రం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడినంత పని అయింది మన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా స్వేచ్ఛా వాతావరణం లేదు ఎక్కడ ఒక మాట మాట్లాడితే తెసపోయి జైలు వేసేవాళ్ళు ఒక ధర్నా చేస్తే తెసపోయి జైలు వేసేవాళ్ళు మరి అలాంటి ప్రభుత్వం నుంచి అలాంటి మరి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి బీజేపీ కానివ్వండి ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి ప్రభుత్వంగా
ఏర్పడి అత్యధిక మెజార్టీతో మన బిఎన్ విజయ్ కుమార్ గారి కృషికి మరి ఫలితంగా మరి 30,000 పైచీలకు మెజార్టీతో గెలిపించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజున కూటమి ఇచ్చిన 6 పథకాలలో భాగంగా ఇప్పటికే మీ అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 3,000 రూపాయల పెన్షన్ ఏకదాటిగా 4,000 చేశారు. మరి 3,000 రూపాయలు అదనంగా ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించారు. సబ్సిడీ ఎవరైతే గ్యాస్ ఉందో వాళ్ళకు కూడా ఒకసారి వేయటం జరిగింది. అదేవిధంగా ఎంతమంది పిల్లకాయలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. మరి రాని వాటి బిడ్డలకు కూడా మరి మొన్న మళ్ళీ అందరూ పెట్టుకుంటే అవి కూడా వస్తున్నాయి. మరి రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, అన్నీ కూడా మరి తొందరలోనే చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. మరి ఈ ఆహ్వానాన్ని నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. సోదరు అందరికీ నమస్కారం. తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈ 3వ వార్డు 18వ బూతు ఈ ఎలక్షన్ బూత్ వచ్చేసరికి నెంబర్ 18వ బూత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే చేమకుర్తి 20 బూతుల్లో ఇది స్పెషల్ బూత్ అనమాట. 18వ బూత్ అన్న గత 2014లో కావచ్చు, మొన్న 24లో కావచ్చు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిన బూత్ తెలుగుదేశం పార్టీకి ఇదే. ఆ తర్వాత అటు సైడ్ ఒకటి ఉంది 17వ బూత్ ఒకటి 488 ఓట్లు మెజార్టీ, 1,100 ఓట్లు 1,200 ఓట్లు 488 ఓట్లు మెజార్టీ ఇచ్చిన బూత్ మనకిది. 2014లో కూడా ఇదే హైయెస్ట్ మెజార్టీ వచ్చింది. 24 అదే వచ్చింది. 19లో ఓడిపోయినా కానీ ఈ ఒక్క బూతే వచ్చింది. 20 బూతుల్లో మనకి 50 ఓట్ల మెజార్టీ వచ్చింది. 19లో ఓడిపోయినప్పుడు కూడా ఈ బూత్లను మనం 50 ఓట్ల మెజార్టీ తెచ్చుకోగలిగాం. అది పోగొట్టకుండా దాని విలువ కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఈరోజు పిలిచిన దానికి అందరూ సహకరించి ఈ వచ్చిన పెద్దలందరికీ, కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. తొలి అడుగు సుపరిపాలన ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన చేమకుర్తి మున్సిపాలిటీ ప్రజలకు, టీడీపీ నాయకులకు, మా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, 3వ వార్డు 18 బూత్ ప్రజలకు, ప్రతి ఒక్కరికి మరియు స్టేజ్ మీద విచ్చేసినటువంటి నాయకులకు ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టిన కార్యక్రమం ఎక్కడ 6 గంటలు మొదలు పెడితే ఈ సమయం వరకు ఎక్కడ చూసినా విజయ్ కుమార్ గారికి బ్రహ్మరథం కొడుతూనే ఉన్నారు. ఏ ఇంటి అడిగినా, ఏ గడప తట్టినా గారు మళ్ళీ మీరే రావాలి, విజయ్ కుమార్ గారు పరిపాలన బాగుంది, విజయ్ కుమార్ గారు మాకు పథకాలు ఎనలేనిది, మరవలేనిది, మర్చిపోలేనిది అది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం మా యొక్క జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిత్యం 24 గంటల సమయంలో ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ఈ పశ్చిమ ప్రాంతానికి నీటి దాయత్రానికి 1,290 కోట్ల పైగా ఇస్తూ, అలాగే 18 నెలల నుంచి 20 నెలల కాలంలోనే పూర్తి చేస్తానని ఈ యొక్క ప్రత్యర్థి గుండెల్లో అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిన మొన్న సందర్భం మార్కాపురంలో చూసాం. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇలాగే బలపడుతూ చేమకుర్తి మున్సిపాలిటీలోనే ఎప్పుడు పట్టు విడవకుండా ఇలాగే కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ, జయజయలు పలుకుతూ విజయ్ కుమార్ గారిని మళ్ళీ మీరే రావాలని కోరుకుంటూ, విజయ్ కుమార్ గారి కోసం జనసేన పార్టీ తరఫున ఎప్పుడూ నిరంతరం కృషి చేసి, నడుము బిగించి, రేత్రి అనుకో పగలనక పనిచేస్తామని ఈ సభ సాక్షిగా, తొలి అడుగు సాక్షిగా, ఏడాది పూర్తి చేసుకున్న సాక్షిగా మీ అందరం తెలియజేస్తూ, జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి టీడీపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గారికి, రాష్ట్ర కార్యదర్శి అరకా స్వాములు గారికి, అదేవిధంగా చేమకుర్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, తోప్ బజార్, గిన్నెల స్వామి బజార్లోని అభిమానులందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు
మనం ఈ సంవత్సర కాలంలో గత పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఛేదించుకుంటూ కొత్తగా చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి గురించి వివరిస్తూ ఎక్కడైనా సమస్యలు వాళ్ళు పరిష్కరించలేని సమస్యలు కొన్ని ఇంటికి వెళ్ళి మనం ఎమ్మెల్యే గారి ద్వారా మన స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ అభిమానం అలానే ఉండేలాగా చూడటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాగా మన పెద్దలు ఈ అభివృద్ధి గురించి రాబోయే సంక్షేమం గురించి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తూప్ బజార్ ప్రజలకు, గిన్నెల స్వామి ప్రజానికానికి, అదేవిధంగా 3వ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు. అడక స్వాములు వారికి అట్లాగనే యూనిట్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి, అట్లాగనే మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రసాద్ గారికి, అట్లాగనే మొత్తానికి కూడా నేను జనసేన అందరికి కూడా నేను ముందుగా నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ ఒక్క కార్యక్రమం ఇదేదో ఆషామాషిగా పెట్టింది కాదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు నరకం చూపించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపిన తర్వాత సంవత్సరం కాలంలో మనం చేసిన అభివృద్ధి ఎంత, సంక్షేమం ఎంత, ఏ ఇంటికి ఏమి ఇచ్చామో వివరంగా ప్రతి ఇంటికి పోయి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ అభిప్రాయాలను తీసుకొని ఇంకా ఎక్కడన్నా చిన్న ఎక్కడన్నా రావాల్సినవి ఉంటే వాళ్ళని ఎందుకు రాలేదా, మీకు ఏమొచ్చినాయి, ఏమి రాలేదు, రాని ఎందువల్ల రాలేదు, ఆ కారణాలు తెలుసుకొని ప్రతి ఇంటికి పోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఆదేశించిన ప్రకారమే రాష్ట్రంలో ప్రతి ఇంటికి 175 నియోజకవర్గాల్లో ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. దాంట్లో మూలంగానే మన చేంగుర్తికి ఎమ్మెల్యే గారు 5 రోజులు డేట్ ఇచ్చాడు. మనం దాదాపు 8 రోజులైంది మనం మొదలుపెట్టి. ఈ 8 రోజుల్లో నియోజకవర్గంలో హైయెస్ట్ దాదాపు 2500 ఇళ్ళు తిరిగాం మనం. 24 బూతులు ఉన్నాయి, 24 బూత్ ఇన్ఛార్జీలు, 8 మంది యూనిట్లు, అట్లాగనే మిగతా అందరు కార్యకర్తలతోటి కూడా కలిసి పనిచేస్తూ ఇవాళ మన నియోజకవర్గంలో మనం హైయెస్ట్ తిరగటం జరిగింది. దానికి ముందుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, జనసేన కార్యకర్తలకి ముందుగా నేను ట్రస్ట్ ఇన్ఛార్జిగా నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇదే ప్రకారం చేమకుర్తిలో 65 కోట్ల రూపాయల మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది ఇప్పుడు మనం చేమకుర్తికి మాగాట్లో ఉన్న బావి ద్వారా మనం మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. ఎప్పుడో 20 సంవత్సరాల నాడు ఆ రోజు గోవింద వెంకయ్య గారు ప్రవేశపెట్టిన మంచినీళ్ళ ఆ రోజు మనమే మొదలు పెట్టాం. ఆ రోజు కూడా ఈ చేమకుర్తిలో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది తప్పితే మిగతా వాళ్ళు కనీసం ₹1 పనిచేసిన పరిస్థితే లేదు. మంచినీళ్ళు తెచ్చింది మనమే 30 ఏళ్ళ నాడు. బైబల్స్ రోడ్డు వచ్చింది విజయ్ కుమార్ గారి నాయకత్వంలో. కళ్ళు కొట్టు బజార్ వేపించింది మన విజయ్ కుమార్ గారి నాయకత్వంలో. గంగవరం రోడ్డు కానీ ఈ ఊళ్ళో ఏ అభివృద్ధి చేసినా, ఏ సంక్షేమం చేసినా మనమే చేసాం తప్పితే అవతలోడు ఏమి చేసిన పరిస్థితే లేదు. నిన్న తల్లికి వందనం అంటే చేమకుర్తి వరకే 6 కోట్ల రూపాయల డబ్బులు మనం ఇంటికయ్యాం. 6 కోట్లు ఒక ఊరికంటే ఈ రాష్ట్రంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో కూడా మీరు అందరు కూడా ఆలోచించి జనంలో దేశపోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ రామతీర్థం రిజర్వాయర్ నుంచి 65 కోట్ల రూపాయలు మంచినీళ్ళు మన టైంలోనే ఎమ్మెల్యే గారిని కూడా అడిగాము. ఆయన కూడా ఏదేమైనా కానీ నేను మంచినీళ్ళు తెచ్చి చేమకుర్తికి ఇచ్చేంత వరకు కూడా నేను చేస్తానని చెప్పి కూడా ఆయన అందరి తరఫున కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే మంచినీళ్ళు కానీ రిజర్వాయర్లో నుంచి కానీ మనకి ఇవ్వగలిగితే అంతకాడికి అదృష్టం ఈ ఊరికి ఏదీ లేదని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అదేమంటే కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లోంచి వచ్చిన నాగార్జున సాగర్ నీళ్లు టానికి ఎట్లా ఉంటుందో ఆ నీళ్లు అట్లా ఉంటాయి. బ్రహ్మాండమైన నీళ్లు. అది కానీ మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం అందరం కలిసి అది కానీ చేసుకోగలిగిన రోజున ఈ చేమకుర్తిలో 20 ఏళ్ల దాకా మనమే జనంలో ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.
నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 1 సంవత్సర కాలం అనేది మనం పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదైతే ఉందో సూపర్ 6లో ఉండే సంక్షేమ పథకాలు మొత్తము ఏవైతే ఉండేవో వాటిని నెరవేర్చుకుంటూ వాటితో పాటుగా మనం ఏంటంటే అభివృద్ధిని కూడా చూపిస్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకంటే కేవలం సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా నిర్వహిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది. మనం చూసుకుంటా ఉంటే కొన్ని గవర్నమెంట్స్ అంటే కేవలము సంక్షేమ పథకాలు మాత్రమే ఉంటుంది. సంక్షేమ పథకాలు కాకుండా మనము మిగతావి కూడా చూసుకుంటూ ఉన్నాము. సార్ ప్రతి ఒక్కరూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే 18వ పోలింగ్ బూత్లో సంతనూతలపాటు నియోజకవర్గంలో అత్యధికంగా మెజారిటీ వచ్చింది. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక సమస్య అనేది ఉంది. ఏంటంటే అది ట్రాన్స్ఫార్మర్ అనమాట. అది మనకి చిన్న రాస్తా రోడ్డు స్టార్టింగ్లో ఆ బోర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ కానీ కెపాసిటీ పెంచాలంటే అక్కడ పాసిబిలిటీ లేదు. ఈ ఏరియాలో ఎక్కడన్నా కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఉపయోగిస్తే ఏంటంటే కొత్తది పెడితే ఏంటంటే కొంచెం ఇంకా మనం ఇక్కడికి సంక్షేమ పథకాలతో పాటుగా ఇవి కూడా చేస్తే ఏంటంటే మనకి రాబోయే ఎలక్షన్స్లో మీరు అన్నట్లుగా 2014, 19, 24 ఎలక్షన్స్కి ఏదైతే మెజారిటీ వచ్చిందో దానికి డబుల్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నా యొక్క ఎందుకంటే ఎక్కువ జన సైనికులు ఏంటంటే ఇది కోరారనమాట, మాకేంటంటే అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి అని చెప్పేసి అని. ఈ జనసేన పార్టీ తరపు నుంచి మేము అది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు, ఇక్కడ విజయించినటువంటి ప్రజలందరూ కూడా నా నమస్కారాలు. మరి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస ప్రభుత్వం అంతమై ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సుపరిపాలనకు తొలిఅడుగని చెప్పి గత సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏమేమి మంచి పని చేసిందో ప్రజలకు వివరిస్తూ ఇంకా ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో వాటిని అమలు చేసేదానికి ఉద్దేశంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చూసే ప్రభుత్వం. కాబట్టి ఈ రాబోయే 4 సంవత్సరాలు కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మన ముఖ్యమంత్రి గారు అమలు చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. కాబట్టి మనందరం కూడా సహకరించి రేపు రాబోయే రోజుల్లో మనం చంద్రబాబుకి మద్దతుగా ఉండాలని, ఈ మంచి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మరియు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి మనం ఈ సంవత్సరములు ఏమి సాధించిన దాని మీద పోయిన నెల జూన్ 29 తారీఖున మంగళగిరిలో మీటింగ్ పెట్టి మన 170 శాసనసభ్యులకు, ఎంపీలకు, పరిశీలకులకు, అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మనం మీటింగ్ ఏర్పాటు చేసి మనము ఈ 170 నియోజకాలకు వెళ్ళి ప్రతి నియోజకవర్గంలో మనం ఏం చేసాము, మీరు ఈ సంవత్సరం మీ నియోజకవర్గంలో మీరేం చేశారు అనే దాన్ని ఇంటింటికి తీసుకువెళ్ళి మనం చేసినవి కూడా మనం చెప్పాలి. ఇంకా రాబోయే టైంలో ఇంకా ఏం చేస్తున్నాం, మీ సమస్యలు ఏంటి అని మనకి తెలియపరిచి పంపించినారు. దానిలో భాగంగా మన ఎస్ఎన్పో నియోజకవర్గంలో 10 రోజులుగా మన ఎమ్మెల్యే గారు నిరామరముగా ప్రతి నిత్యము సాయంత్రం ప్రోగ్రాం పెట్టుకొని మన 4 మండలాలు టౌన్ కలిపి మనకి నిరంతరము 30, 40, 50 ఇళ్ళ కూడా తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకుంటూ ఇంకా ఏమున్నాయి, మనం ఏమి చేసామని మేము చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఎన్ఎస్సి ఫండ్స్ వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా మన సాగర్ కలవలు చెల్లతో ఉంటే వాటి మొత్తం కూడా తొలగించేట్టుగా ఏర్పాటు చేసి అనేక ఇంకా ఏదైనా నియోజకవర్గంలో కావాల్సిన వాటర్ సౌకర్యం అన్నిటికీ కూడా మనకు ఏర్పాటు చేయడంలో ముందుండి ప్రతి శుక్రవారం నాడు గ్రీవెన్స్ జరిపి ప్రతి సామాన్యుడికి మీ యొక్క సమస్యలు ఏంటి అని చెప్పి అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాడు మన విజయ్ కుమార్ గారు. మరి అలాంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గం ఎంతో సర్వతోముఖాభివృద్ధి సాధించాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తూ విరమించుకుంటున్నాను. రాబోయే కాలంలో ఇది చేస్తాను, చేయలేనైతే నేను చేయలేను అని చెప్పే మొగవాటం లేని మహారాజుగా సంతోషపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. తొలి అడుగు కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ చేమకుర్తి ప్రెసిడెంట్ చలమయ్య గారు, అదేవిధంగా ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జు బ్రహ్మం గారు, రాష్ట్ర సెక్రటరీ స్వాములు గారు, అదేవిధంగా
ఏఎంసీ చైర్మన్ ప్రసాద్ దంపతులు, అదేవిధంగా రమణయ్య గారు క్లస్టర్ ఇన్ఛార్జు, దాని తర్వాత పెద్ద నాయకులు సుబ్బారావు గారు, మాజీ ప్రెసిడెంటు గంగారావు గారు, గొల్లపూడి కోటి నారాయణ గారు, రావిపాటి శ్రీనివాసరావు గారు, మా జనసేన నాయకులు శ్రీరామ గారు, శివ గారు, నాగరాజు గారు, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జ్ పాపిరెడ్డి గారు, శేషయ్య గారు, ఫణి, ఈశ్వరు, అనిల్, చిరంజీవి, అదేవిధంగా మహిళా మండల అధ్యక్షురాలు పార్వతి గారు, ఇక్కడ విచ్చేసిన మీ తెలుగుదేశం పార్టీ అభిమానులు, ప్రజలు, జనసేన పార్టీ అభిమానులు, ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు తొలి అడుగు అనే కార్యక్రమంలో మన రచ్చమిట్ట ఏరియాలో పూర్తిగా తిరిగాము. చాలా ఇండ్లు. ఒకటేంటిదంటే మనందరం అర్థం చేసుకోవాలి, ఎలక్షన్ టైంలో ఇల్లు తిరిగి సూపర్ 6 అని అన్ని హామీలు ఇచ్చాము. దాని తర్వాత ఆ రోజు ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న విషయం మనందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఇక్కడ పరిస్థితులు బాగుంటాయి, అభివృద్ధి సంక్షేమము చేయగలము అనే నమ్మకంతో మంచి మెజారిటీతో 164 సీట్లు తెలుగుదేశం కూటమికి, అదేవిధంగా నాకు ఎవరు ఊహించని విధంగా దగ్గర 31,000 మెజారిటీ ఇప్పించారు. సో ఈరోజు అంత నమ్మకంతో చేసిన తర్వాత సంవత్సరం తర్వాత ఏం చేసామనేది మనమంతా ఆలోచించుకోవాలి. ఈరోజు వచ్చిన వెంటనే పెన్షన్ 4,000 రూపాయలు చేసాము, కొంతమందికి 6,000, 10,000, 15,000. పోయిన ప్రభుత్వం మాదిరి మనం 5 సంవత్సరాలకి 1,000 రూపాయలు పెంచలేము. వచ్చిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి 4,000 రూపాయలు. ఇంత ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ ప్రజలు, బీదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు ఖచ్చితంగా ఈ 4,000 పెన్షన్తో చాలా లాభపడతారని, ఇన్ని కుటుంబాలకి సహాయపడతారని ఈరోజు వచ్చిన వెంటనే చేసిన విషయం మనం ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఆ రోజు ఎలక్షన్లో తిరిగి మేమంతా తిరుగుతూ ఉన్నాం. ఆ రోజు తిరిగినప్పుడు ఇంటింటికి వెళ్ళాము. తల్లికి వందనం ఆ రోజు ఏమన్నారు, వీళ్ళంతా ఒకళ్ళకే ఇంటికి ఒకరికే ఇవ్వాలా. మేము కూడా చాలా స్పీచ్లు కూడా ఇచ్చాం దాని గురించి. ఏమని అంటే ఇంట్లో 3 పిల్లలు ఉంటే ఒకటి చదువుకొని ఇంకొకటి రోడ్డు మీద తిరగాలనా అని అలాంటివన్నీ చేసాం. సరే ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ మేము అనుకున్నాం ఈ ఆర్థిక ఇబ్బందులలో మనం 3-4 పెన్షన్ ఇది ఇవ్వగలమా, తల్లికి వందనం అని. నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా కొద్దిగా డౌట్ ఎక్కడో ఉన్నది. కానీ ఈరోజు మనం ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం ఇచ్చి అంటే దాపు నాకు తెలిసి 64 లక్షలు మంది రాష్ట్రం మొత్తం. ఇక్కడ చూస్తే దగ్గర 4,002 మన చేమకుర్తిలో 6 కోట్ల రూపాయలు. ఈ వార్డుకు చూస్తే 403 60 లక్షల రూపాయలు. అంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చాము. నేను ఇంటింటికి అనేక గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాను, నేను ఇక్కడ కూడా తిరుగుతాను. 99% మాకు వచ్చిందన్న. ఆ 1% కూడా ఏదో చిన్న ప్రాబ్లంలు ఏదో అవి కూడా అతి త్వరలో వచ్చే సందర్భాలు. ఇంత చేశారంటే మనము ఈ సంవత్సరంలో 2 మేజర్గా చేసామంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకే ఇంట్లో చాలా మందికి 3 మందికి ఇచ్చాము, 4 కూడా ఇచ్చాం. అంటే 3 మందికి 15,000 ఇచ్చామంటే ఒక విధంగా అనుకుంటే మనం 3 పథకాలు ఇచ్చినట్టే లెక్క. 15 పేర్లు ఏదైనా కానీ. సో నేను ఈరోజు దానికి నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది, చదువు అనేది చాలా ముఖ్యం. దానికి ఎక్కడ పక్కన పెట్టకుండా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్నిటికన్నా ముందర ఈ పిల్లలకి ఈ చదువుకి వ్యవహారాలకి తొందరగా ఇవ్వాలని ఈరోజు మనం చేసాము. అది చాలా సంతోషంగా ఉంది. అది కాకుండా గ్యాసు, మహిళలు అద్భుతంగా మాకు ఓట్లు వేశారు. అందుకని వచ్చిన వెంటనే గ్యాస్ ఇచ్చాము. ఒక విడత అందరికీ పడింది, రాబోయే విడతలు అందరికీ పడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే అక్కడిక్కడ ఒకళ్ళకి ఇద్దరికి మాకు పడలేదు అంటున్నారు. అది ఏదో అంటే ఆధార్ కార్డు, ఈ బ్యాంక్ లింకేజ్ అలాంటి ఏ ప్రాబ్లం అవి కూడా సరి చేయమని మేము కూడా ఇక్కడ ఉన్న
సెక్రటరియట్ అధికారులకి చెప్పాము. ఈ పిల్లకాయలు తిరుగుతూ ఉన్నారు కదా మా వెనకాల ఈ మధ్యలో వాళ్ళు. దాని తర్వాత పెన్షన్ విషయానికి వస్తే మన ఊర్లో 2589 నెలకి ₹1,14,00,000 మనం చీమకుర్తి మున్సిపాలిటీలో మనం ఇస్తూ ఉన్నాం. అది కూడా మొదటి తారీఖే ఇస్తున్నాం. కొన్నిసార్లు మొదటి తారీఖు ఏమన్నా ఆదివారం అయితే 31 తారీఖే కూడా ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. సో ఏంటిది, ఈ 6 దాంట్లో 3 ఆల్రెడీ ఇచ్చాము. దాని తర్వాత రైతు భరోసా, రైతుకి 20,000 స్టేట్ గవర్నమెంట్ రెడీగా ఉంది. ఆ డబ్బులతో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డబ్బులు ఇవ్వాలి. ఆ 2 పడితే ఎప్పుడు వాళ్ళు ఇస్తే ఇమీడియట్గా వాళ్ళకు కూడా 20,000 ఇస్తున్నారని సీఎం గారు అనేక సందర్భంలో చెప్పారు. అది కూడా మాకు తెలిసిన సమాచారం. దాని తర్వాత పేదలు నిర్మూలించడానికి P4 పథకం చంద్రబాబు నాయుడు గారు ప్రతి అకేషన్లో చెప్తా ఉన్నారు. దాతలు, దాని తర్వాత గవర్నమెంట్ సహాయంతో, అందరి సహాయంతో ఈ పథకం కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మిగిలిపోయింది, మేము ఇచ్చిన సూపర్ 6లో 5 అయిపోయినాయి. దాని తర్వాత మర్చిపోయినా ఫ్రీ బస్సు కూడా August 15 నుంచి ఇస్తానన్నారు. అది కూడా ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మిగిలిపోయింది ఒకటి ఏంటంటే 1,500. అది కూడా 1,500 మహిళలకి. ఇది కూడా ఏంటిదంటే ఇది మొదటి అడుగు. ఫస్ట్ టైం ఇన్ని చేశాము. ఇంకా రాబోయే కాలం కొద్దిగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచిన తర్వాత ఖచ్చితంగా అది కూడా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను. అందుకంటే ఏంటిదంటే ఈరోజు మేము తలెత్తుకొని మొదటి సంవత్సరంలోనే ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పెన్షన్ ఇచ్చాము, తల్లికి వందనం ప్రతి ఒక్కరికి ఇచ్చాము, గ్యాస్ ఇచ్చాము, ఫ్రీ బస్సు August 15 నుంచి ఇస్తున్నాము. దాని తర్వాత P4 మనము P4 కూడా మేము ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ దాని తర్వాత రైతు భరోసా రెడీ చేసాం అన్నీ. దాని తర్వాత అది కాకుండా దీంట్లో లేనిపోయినా సూపర్ 6 లేకపోయినా కానీ అన్న క్యాంటీన్ మన చీమకుర్తిలో ఓపెన్ చేశాము. దాని తర్వాత ఇవన్నీ కాకుండా ఆ రోజు తిరిగినప్పుడు చాలామంది చెప్పింది ఏంటిది, రోడ్లు బాగాలేవు, అసలు అభివృద్ధి జరిగే రోడ్లు గుంతలు ఉన్నాయి. గుంతలు లేకుండా ఆల్మోస్ట్ 99% ఇక్కడ అన్ని రోడ్లు ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇవన్నీ ఈ 1 సంవత్సరంలో చేసాము. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ చేసిన విషయం నేను ఇంకొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇది నేను ఒక ఎమ్మెల్యేగా కూడా ఫస్ట్ సంవత్సరంలో ఇన్ని చేస్తామని నేను కూడా అనుకోలేదు. ఇంకా కొద్దిగా టైం పడుతుందేమో, 2 సంవత్సరాలు పడుతుందేమో అని నేనే అనుకున్నాను. ఈరోజు చేసినందుకు తెలుగుదేశం పార్టీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్న విషయం నేను వెళ్తూ ఉంటే నాకు అర్థమవుతూ ఉంది. ఇవన్నీ కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని ఆ రోజు చేశారు. నేను కూడా అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమంలో కొద్దిగా ముందుంటాను, ఎందుకంటే అది పేరు తెచ్చేది మాకు అదనే ఉద్దేశంతో. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర మన చీమకుర్తిలోనే ఒక 2.5 కోట్లు మన ఈ జనరల్ ఫండ్స్, దాని తర్వాత UDA ఫండ్స్తో చీమకుర్తిలో పనులు తీసుకుంటున్నాం. అదేవిధంగా 2,60,00,000తో DMF ఫండ్తో రోడ్లు వేయబోతున్నాము. ఈ కాలనీకి కూడా, ఈ రచ్చమేడ కాలనీకి కూడా దగ్గర ఒక 17 తోప్ బజార్ కూడా డబ్బులు పెట్టాము. ఒక 15-17 లక్షలు అనే సంగతి మీకు తెలియజేస్తాను. అంటే ఈ 1 సంవత్సరంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మీరు రోడ్ల విషయానికి వస్తే, R&B రోడ్ల విషయానికి వస్తే, R&B పంచాయతీరాజ్ రోడ్లు దగ్గర 10 కోట్ల రోడ్లు ఆల్రెడీ టెండర్లకు వచ్చాయి. దాని తర్వాత పాత మిగిలిపోయిన రోడ్లు ఏంటిదంటే ఆ మూవారిపాలెంలో పాత కాంట్రాక్టర్ డబ్బులు లేవని ఆగిపోతే వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళకు కూడా కొద్దిగా డబ్బులు ఇప్పించి పాత వర్కులు ఈరోజు కూడా కాంట్రాక్టర్ మేము ముందుకు వచ్చి చేస్తామనే పరిస్థితి కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ దాని తర్వాత ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నా కానీ రైతులు చాలామంది ఉన్నారు. కారుమంచి మేజర్లో అది 2 సంవత్సరాల నుంచి సరిగా చేయలేదు. అది డ్యామేజ్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. DMF ఫండ్తో 2,62,00,000తో అది కూడా అతి త్వరలోనే టెండర్ వచ్చి అది కూడా రిపేర్ చేపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత చాలా ఇవన్నీ ముఖ్యమైన విషయాలు తర్వాత కూడా చెప్పు. సో ఇవన్నీ ఏంటిదంటే ఇవన్నీ 1 సంవత్సరంలోనే చేసామని చేస్తున్నామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.
రాబోయే కాలంలో అంటే ఇక్కడ అనేక అభివృద్ధి పనులు, బైపాస్ రోడ్డు మనం చేశాము. ఇంతకుముందు ఈ నాయుడుపాలెం రోడ్డు, కల్లుకట్ట రోడ్డు, దాని తర్వాత గంగవరం రోడ్డు మనం చేసి పెట్టాం. దాని తర్వాత మన రామతీర్థంలో గేట్లు రిపేర్ ఉన్నా కానీ ఆ 40 లక్షల ఫండ్స్ కూడా చేపించి విడుదల చేపించాం. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటిదంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో మనం ఎక్కడ వెనకుండా అన్ని నియోజకవర్గాల ముందలుండి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ ఇంకోసారి తెలియజేస్తూ నేను ఒకటి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మన కార్యక్రమం పేరే మొదటి అడుగు. మొదటి అడుగు అంటే మేము అన్నీ చేసామని ఇప్పుడే చెప్పటంలా, ఇది మొదటి అడుగు. మొదటి అడుగులోనే ఇన్ని కార్యక్రమాలు చేసి పెట్టాము. ఇంకా చాలా అడుగులు ఉంటాయి. ఈ 5 ఏళ్లలో అడుగులలో మిగతా కార్యక్రమాలను ఖచ్చితంగా చేసి పెడతామని మీ అందరికీ నచ్చే విధంగా మన ప్రభుత్వం మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అనుష రండి, పైకి రండి. ఇట్లా రండి. మగవాళ్ళు పక్క తప్పుకోండి. అనుష ఇట్లా, రాజేశ్వరి ఇట్రమ్మా. ఇటొక ఇద్దరు చెప్పండి. గత ఎలక్షన్స్ ముందు దాదాపు చేమకుర్తి పట్టణం 200 నుంచి 300 మంది మహిళలు 16 రోజులు చేమకుర్తిలో ప్రోగ్రాం చేస్తే దాదాపు 16 రోజులు కనీసం 100 నుంచి 200 మంది మహిళలు తగ్గకుండా తిరిగి విజయ్ కుమార్ గారికి గెలుపుకి మేమున్న మహిళా శక్తి అని నిరూపించిన మహిళలు, వాళ్ళలో ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. వీళ్ళందరూ 16 రోజులు చేమకుర్తిలో క్యాంపెయిన్లో తిరిగిన వారే. థ్యాంక్ యూ సార్. చెప్పు థ్యాంక్ యూ. చాలా మీ కూతురు సార్. ఎత్తుకొని లేకపోతే అబ్బాయి చాలా ఎత్తిచ్చు వద్దా? సరే సార్, అటు నుంచి థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. అందరూ కూడా